వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మనం చెత్త అనేది అందరూ డస్ట్బిన్స్లో వేస్తారు, లేకపోతే తీసుకెళ్ళి డంప్ యార్డ్లో వేస్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ కడపలో మాత్రం జనం వాళ్ళందరూ కలిసి కడప మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్ళి చెత్త పారబోసారు. అసలు ఎందుకు జరిగింది ఇదంతా? ఇప్పుడు ఈయన కడప ఆయన ఎవరు మేయర్ ఎవరైతే ఉన్నారో సురేష్ బాబు, ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందినవాడు, అంటే వైసీపీకి చెందినవాడు. ఇప్పుడు కడప మేయర్ మాధవిరెడ్డి ఉన్నారు కదా, ఆవిడ కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనే దృష్టితోటి ఆవిడ పనులు చేస్తున్నారు. అయితే ఈ సురేష్ బాబు ఏం చేశాడు, ఆవిడ మీద అంటే ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తేవడానికి ఇంటింటికి వెళ్ళి చెత్త తీసుకోవద్దు అని ఈ కార్పొరేషన్ కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పారు. అది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు చెత్త ఎవరికి ఇస్తారు? వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటేనే కదా వీళ్ళు ఇస్తారంటే ఇప్పుడు చెత్త పన్ను వీళ్ళు కట్టట్లేదు. అందుకని ఈ నిందను తీసుకెళ్ళి ఎమ్మెల్యే మాధవి మీద పడేయాలని మేయర్ సురేష్ బాబు ఉద్దేశం. అంటే ఎలాగైనా తెలుగుదేశాన్ని ఇక్కడ బదనాం చేయాలి, తెలుగుదేశం పేరు పాడు చేయాలి. కడప కదా, మామూలు విషయం కాదు. అందులో ఆ ఎమ్మెల్యే కూడా ఆవిడ చాలా రెబల్గా ఉన్నారు. అంటే ఎవరిని లెక్క చేయట్లే, భయపట్టల్లా. మామూలుగా కడపలో ఎవరైనా అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని భయపెడతారు వాళ్ళు. కానీ ఇక్కడ రివర్స్లో మాధవి గారు మీరు నలుగురు కూర్చుని కూటమిగా చర్చలు పెట్టడానికి వీల్లేదు రోడ్ల మీద అని హుకుం జారీ చేసింది ఆవిడ. అంటే వాళ్ళకి వైసీపీకి అడ్డాగా ఉండే ప్లేస్లో ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళి వాళ్ళు ఇలా మంచి పనులు చేస్తుంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. కార్పొరేషన్లకు కూడా ఈ మేయర్ ఏం చేస్తున్నాడంటే మీరు వెళ్ళి కలెక్ట్ చేయొద్దు అంటే వాహనాలు కూడా తగ్గించేస్తున్నాడు. ఇప్పుడు చెత్తబళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించేస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని వైసీపీకి మంచి పేరు వచ్చేయాలి అని చూస్తున్నాడు. కానీ వైసీపీకి మంచి పేరు ఎలా వస్తుందండి? మీరు చెత్త తీసుకెళ్ళకపోతే మన చెత్త మనమే భరించలేము. ఒక రోజు 2 రోజులు, 3వ రోజు ప్రజలు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడ పడేస్తారు? డంప్ యార్డ్స్లో వాళ్ళు పడేసుకోలేరు కదా. దానికోసమే కదా ఇప్పుడు కార్పొరేషన్లు ఉండేవి. ఎందుకు? వాళ్ళు ఇంటింటికి వచ్చి చెత్త ఏరుకుని వెళ్ళాలి, తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తారు. సో ఈయన తెలివిగా చేశాను అనుకుని తెలివి తక్కువలో పడ్డాడు. దీనికి ప్రజలు ఏం చేశారంటే కోపం వచ్చి ఇలా చేస్తావా నువ్వు, ఇలాగా మమ్మల్ని ఇబ్బంది పెడతావా అని ఆ చెత్త అంతా తీసుకొచ్చి మేయర్ ఇంటి ముందు పడేశారు. పడేస్తే మేయర్ చూసారా, నన్ను అడుగుతారేంటి, మీరు వెళ్ళి మాధవిరెడ్డిని అడగండి ఎమ్మెల్యేని, ఆవిడ చేసింది అంతా అని ఆవిడ మీద పడేయడానికి చూశాడు నింద. కానీ జరిగింది అది కాదు. జరిగింది అసలు ఈ మేయర్ సురేష్ బాబే ఇలాంటి ఒక ఆర్డర్ జారీ చేసి దాన్ని ఎమ్మెల్యే మాధవి మీద పెట్టేయడానికి చూశాడు. అంటే ఇక్కడ ఈయన తెలివిగా తప్పించుకుంటున్నారు. ప్రజలకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ సమాధానం చెప్పి తెలివిగా తప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా తెలియకుండానే ఈయన ఇంటి ముందుకు వచ్చి చెత్త పారబోసారా? అదే, అందుకే వాళ్ళేం ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. అంటే తెలుగుదేశాన్ని నా ఇది చేద్దామని అనుకున్నాడు. కానీ ప్రజలకి వాస్తవాలు తెలుసు కాబట్టి వాళ్ళు నువ్వు ఇలా చేస్తావా, ఎమ్మెల్యేని నువ్వు చెడ్డదాన్ని చేయాలనుకుంటున్నావా, అసలు విషయం మాకు తెలుసు, నువ్వే కదా చెత్త కలెక్ట్ చేయొద్దని చెప్తున్నావు, చెత్త కలెక్ట్ చేయకపోతే మేము ఎక్కడ పడేస్తాము, ఇది మీ బాధ్యత మేయర్గా అని ఆయన నిలదీసి వాళ్ళు తీసుకొచ్చి చెత్త పడేశారు. ఇప్పుడు ఎవరు ఇరకాటంలో పడ్డారు? మేయరే కదా. ఇప్పుడు వైసీపీకే కదా చెడ్డ పేరు. కాబట్టి ఈ విషయంలో కడప ప్రజలు కరెక్ట్గానే చేశారు. ఎవరు ఎమ్మెల్యే మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా చక్కగా ఆవిడ విధులు నిర్వహిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైకపా నేతలందరూ కూడా అంటే టీడీపీ ఎమ్మెల్యేల మీద కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీద కానీ పార్టీ శ్రేణుల మీద కానీ ఏదో విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. అంతేనండి, అందులో ఏం సందేహం లేదు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కడప అనేది వైసీపీకి కంచుకోట. అలాంటి చోట్ల తెలుగుదేశం ఇట్లా కొన్ని గెలవడం అనేది వాళ్ళు తట్టుకోలేని విషయం. అది కడప కరెక్టే, అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, అంతే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మాధవి అని ఆవిడ రావడం, తెలుగుదేశం రావడంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచట్ల. ఏదో ఒక వంకన తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశానికి చెడ్డ పేరు తేవాలి, ప్రజల్లో వీళ్ళ పేరు పాడు చేయాలి, ఇదే వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ అవకాశాలు వదులుకోవట్లా. అది వాళ్ళు కడపనే కాదు, మొత్తం మీరు జిల్లా మొత్తం తీసుకున్నా కూడా ఎక్కడికక్కడ ఏ రకంగా అరాచకాలు సృష్టించాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు అంటే ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి
ప్రజలు వాస్తవాలు గ్రహించారు కాబట్టే ఈరోజు తెలుగుదేశం కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయి. లేకపోతే కడప మొత్తం వాళ్ళకే అయితే అన్ని చోట్ల కూడా క్లీన్ స్వీప్ ఎప్పుడు వైసీపీ చేసి ఉండాలి. కానీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏంటో ప్రజలు గుర్తించారు కాబట్టి తెలుగుదేశానికి 124 సీట్లు ఇచ్చారు. అందుకని ఈరోజు మేయర్ చేస్తున్న పని ఏదైతే ఉందో అది తప్పు. ఆయన మేయర్గా ఆయన పని ఆయన చేయాలి. తన నియోజకవర్గాన్ని ఆయన పరిశుద్ధంగా ఉంచాలి. పారిశుద్ధ్య కార్మికుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాహనాలు తగ్గించకూడదు. అది ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల నష్టపోయేది ఆయనే కానీ మాధవి గారు కాదు, ప్రజలు అంతకంటా కాదు. ప్రజలు ఏమి ఊరుకోరు, తిరగబడుతున్నారు కదా. ఇదివరకుట్లా వాళ్ళు తెలివి తక్కువగా లేరు. ఇంకొకటి, ఈరోజు కడపలో పులివెందుల్లో తీసుకున్నామంటే ప్రజలు ధైర్యంగా బయటకు వస్తున్నారు. గతంలో వైసీపీకి భయపడి నోరు విప్పని వాళ్ళు కూడా ఇవాళ చెత్త తీసుకొచ్చి ఒక మేయర్ ఇంటి ముందు పడేస్తారంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం బాగా పనిచేస్తోంది, ప్రజలకి స్వేచ్ఛ ఉంది అనేది ఇక్కడ మనకి తేటతలం. అంటే వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళకి ధైర్యం వచ్చింది అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.